నిన్న మనం ఆల్రెడీ ఈ జై తెలంగాణ నినాదము, ఈ నినాదం గురించి నిన్న ఆల్రెడీ మనం మాట్లాడినాం. ఎందుకంటే జై తెలంగాణ అనొద్దు అని చెప్పేసి కొంతమంది ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలు ప్రధానంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగము, ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు వీళ్ళు జై తెలంగాణ అనొద్దు అని చెప్పేసి రెండు జాతీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేనికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి? ఎందుకోసము జై తెలంగాణ అంటే నష్టం ఏంటి, ఎవరికి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? జై తెలంగాణ నినాదము జాతీయ పార్టీలకు ఉరితాడు కాబోతున్నాయా? మరి ఎందుకు వాళ్ళు జై తెలంగాణ అనే పదాన్ని కొంత తెలంగాణ సమాజం నుంచి దూరం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. చాలా పెద్ద కుట్ర ఇది, అంత చిన్న వ్యవహారం కాదు. ఒకసారి ఈ వార్త చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జై తెలంగాణ నిషేధం, జై తెలంగాణ అనే నినాదం నిషేధం చేయాలి. బీజేపీ నేతల అంతర్గత నిర్ణయం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలతో బట్టబయలు. ఖండించని అధికార కాంగ్రెస్ బీజేపీ నేతలు. జాతీయ పార్టీల మనసులో ఉన్నది ఇదేనా? బీజేపీ మతం ఎజెండా, కాంగ్రెస్ది సెక్యులర్ ఎజెండా. జై తెలంగాణ అనొద్దు అని కాంగ్రెస్ బీజేపీలో అనుకుంటున్నాయా? జై తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఏమవుతుంది? గతంలో తెలంగాణకు రూపాయ ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమైంది? తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైంది? జై తెలంగాణ అనొద్దు అంటున్న బీజేపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? కమలం పార్టీ కొరివితో గోక్కుంటుందా? కాషాయ పార్టీకి ఉరితాడు కాబోతా ఉందా ఈ జై తెలంగాణ అనేటువంటి నినాదం? జై తెలంగాణ అంటే కేవలం సెంటిమెంటేనా? తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉండబోతా ఉందనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. జై తెలంగాణ ఈ నినాదం కొందరికి నచ్చడం లేనట్టుంది. ఇటు రాష్ట్ర అధికార పార్టీకి, అటు దేశ అధికార పార్టీకి రెండింటికి నచ్చడం లేదు. గట్టిగా చెప్పాలంటే అసలు ఆ పదమే అనొద్దు, జై తెలంగాణ పైన నిషేధం విధించాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. జై తెలంగాణ అనే నినాదాన్ని మట్టి కరిపించి మరిపిస్తేనే మన జాతీయ పార్టీల మనుగడకు భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండదనే భావనలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జై తెలంగాణ ఓ పార్టీ నినాదం కింద లెక్కేసి దానిపైన దుష్ప్రచారం చేసే కుట్ర యత్నానికి పాల్పడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. ఒక పెద్ద కుట్రకు పాల్పడతా ఉన్నాయి. అసలు జై తెలంగాణ అంటే కేవలం సెంటిమెంటే అనేటువంటి వాళ్ళకు ఈ ఒక్క ముక్క వినండి మీరు. జై తెలంగాణ అంటే సెంటిమెంటేనా? ముమ్మాటికి కాదు. జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ జీవన పోరాటం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ తల్లిని కొలిచే ఒక శ్లోకం, యావత్ తెలంగాణను ఏకం చేసినటువంటి నినాదం. వీటన్నింటికంటే మించి జై తెలంగాణ అంటే మన అమరవీరుల త్యాగాల రూపం, వాళ్ళ ప్రాణత్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్న ఉద్యమ స్ఫూర్తి జై తెలంగాణ అనేటువంటి పదం, ఉద్యమ నినాదం అది. జై తెలంగాణ అంటే తిరుగుబాటు, విప్లవం, 6 దశాబ్దాల పోరాట ఫలం, భవిష్యత్తు తరాల భరోసా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది జై తెలంగాణ గురించి చెప్పాలంటే. తెలంగాణ అంటే కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు. జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం అనేటువంటి అంశాన్ని జాతీయ పార్టీలు గుర్తించాలి. గుర్తించకపోతే ఆయన ఎవరో వచ్చి నిన్న మాట్లాడిపోతారు రాకేష్ రెడ్డి. నిన్న చాలాసేపు మాట్లాడాను, నేను మార్నింగ్ న్యూస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. జై తెలంగాణ అనొద్దు అన్నటువంటి ఆ వ్యక్తికి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే దీని వెనకాలన్నటువంటి కుట్ర కోణం ఏంటంటే, జై తెలంగాణ అనేటువంటి పదాన్ని సెంటిమెంట్ అని ఎందుకు అంటున్నారు? సెంటిమెంట్ అని ఎందుకు అంటున్నారు అంటే, ఈ జై తెలంగాణ అనేటువంటి పదము చాలా రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయినా ఎక్కడ పోయినా, మీరు ఒకసారి ఎన్నికల సమయంలో చూడండి, మనము బేసిక్గా మైకులు పట్టుకొని లోగోలు పట్టుకొని సర్వేల కోసం పోతూ ఉంటాం. పోయినప్పుడు ఊర్లలో ఉన్నటువంటి సాధారణ జనము ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. బేసిక్గా జై తెలంగాణ అన్నటువంటి నినాదము ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏ రకంగా పుట్టింది అంటే అదొక ఉద్యమము, స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు, ఇవన్నీ కూడా నేను చెప్పిన. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పదాన్ని ఈ రెండు జాతీయ పార్టీలు నిషేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి? ఎందుకు ఆ మాట అనొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఊరళ్ళకు మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు నువ్వు ఏ పార్టీ కోటేస్తావు అని చెప్పేసి మనం ఎవరన్నా పెద్దోళ్ళని, జర ముసలోళ్ళనో, లేకపోతే రైతులనో, లేకపోతే రకరకాల వర్గాల వాళ్ళ ప్రజలను అడిగినప్పుడు జర చదువుకున్నటువంటి వాళ్ళు, లిటరసీ పీపుల్ ఏమో పార్టీల పేర్లు చెప్తారు. బీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, ఆ పార్టీల నాయకులు వాళ్ళ పేర్లు చెప్తారు. కొంతమంది మోడీ మీద అభిమానం ఉంటే బీజేపీ పేరు చెప్పరు కానీ మోడీకి వేస్తామని చెప్తారు. కాంగ్రెస్ మీద అభిమానం ఉన్న వాళ్ళు సోనియా గాంధీకి వేస్తాము, లేకపోతే రాహుల్ గాంధీకి వేస్తాము, లేకపోతే ఇందిరమ్మకి వేస్తాము. ఇందిరమ్మ పార్టీ ఉంది కదా, చెయ్యి గుర్తు, దానికి అంటారు.
తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్కి వేస్తామంటారు, పేరు చెప్పకపోయినా, పార్టీ గుర్తు లేకపోయినా కానీ. కారు గుర్తుకి వేస్తామయ్యా, కేసీఆర్కి వేస్తాము, పెద్ద ఆయనకి వేస్తాము, మాది అదే అని చెప్పేసి చెప్తారు. అలా చెప్పే క్రమం లోపల నువ్వు ఏదో చదువుకున్నటువంటి వాళ్ళు పేర్లు చెప్తారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు? వీళ్ళందరూ ఎక్కువ, ఎందుకంటే ఊళ్ళల్లో రూరల్ విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ రైతులను కానీ పెద్ద మనుషులను కానీ ఇట్లాంటి వాళ్ళని అడిగినప్పుడు, రకరకాల వర్గాల ప్రజలను అడిగినప్పుడు, కాంగ్రెస్ సంబంధించి అయితేనేమో కాంగ్రెస్ చెయ్యి గుర్తుకేస్తామయ్యా, కాంగ్రెస్ ఇందిరమ్మ పార్టీ ఉంది కదా దానికి వేస్తామయ్యా అంటారు. అదే పువ్వు గుర్తు అయితే మోడీ పేరు కొంతమంది చెప్తారు, పువ్వు గుర్తు పేరు కొంతమంది చెప్తారు, బీజేపీ పార్టీ అని కొంతమంది ఇట్లా చెప్తారు. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే రెండు పదాలు చెప్తారు. ఒకటి తెలంగాణ పార్టీకి వేస్తామయ్యా మేము ఓటు అంటారు. తెలంగాణ పార్టీ అంటే ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ ఉండే అది బీఆర్ఎస్గా మారింది. అది బీఆర్ఎస్గా మారినా టీఆర్ఎస్గా మారినా నువ్వు ఓలకోటేస్తావు అంటే నేను తెలంగాణ పార్టీకి వేస్తాను, మా తెలంగాణనే అంటాడు. అంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని తెలంగాణ పార్టీ అనే దానికి ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక దాని లెక్క అయిపోయింది. ఇంకా ఆ పదం చెప్పగానే ఈ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే అయిపోయింది. నువ్వు ఓవర్ కోటేస్తావు అంటే తెలంగాణ పార్టీకి వేస్తా అంటారు. సో కొంతమంది ఏమంటారు కేసీఆర్కి వేస్తా అంటారు, కొంతమంది ఇట్లా చెప్తారు. కాబట్టి తెలంగాణ, జై తెలంగాణ అంటే ఇక్కడ కేసీఆర్కి గుర్తుకొస్తున్నాడు. జై తెలంగాణ అంటే కేవలం ఒక పార్టీకి గుర్తుకొస్తున్నది. ఇది జాతీయ పార్టీలు భయపడతా ఉన్నాయి దీంతో. దానికి తోడు ఉద్యమం ఏదైనా జరగని ఇప్పుడు చివరికి నిరుద్యోగులు ఉన్నారు, ఆందోళన చేస్తారు. వాళ్ళ ఆందోళన చేసి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని చివరికి వాళ్ళు ఏమంటారు? జై తెలంగాణ అంటారు. అది ఒక పార్టీకి సంబంధించినటువంటి నినాదం కాదు, అది తెలంగాణ అస్తిత్వ పోరాటం. అది ఆ ఉద్యమ స్ఫూర్తి, అది తిరుగుబాటు. ఉద్యమానికి ఒక స్లోగన్ ఉంది అంటే అది జై తెలంగాణ అటువంటి పదం. అది నువ్వు ఏదన్నా కానీ ఇలా జై తెలంగాణ అని పేరు చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే వాళ్ళు ఆ తెలంగాణ కోసం దాని ప్రయోజనాల కోసం కొట్లాడతారు కాబట్టి ప్రజలు వాళ్ళను గుర్తుపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలను పరంగా పెట్టి కొట్లాడింది కాబట్టి ప్రజలు ఆయనని ఆ పేరు అనగానే కేసీఆర్నో బీఆర్ఎస్ పార్టీనో గుర్తుపెట్టుకున్నారు. మీరు ఆ రకంగా కొట్లాడినప్పుడు మిగతా పార్టీలను గుర్తుపెట్టుకుంటారు. సో అందుకనే వీళ్ళు ఎట్లా కొట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొట్లాడలేడు, బీజేపీ పార్టీకి వచ్చినటువంటి ఎవరు కూడా కొట్లాడలేరు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళకి మూటలు కావాలి, వాళ్ళ అధిష్టానాలు నిమ్మలంగా ఉంటాయి, ఇలా కుర్చీలు చల్లగా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి. సో వీళ్ళకి ఎట్లా కొట్లాడలేరు రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాబట్టి ఏం చేయాలి? ఈ పేరును కనుమరుగు చేయాలి. అందుకోసమే ఒక టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బ్యాచ్లో ఎవడైనా సరే మనం జై తెలంగాణ కిందంగా పెట్టంగానే మళ్ళీ సెంటిమెంట్ అది చేస్తున్నారా, మళ్ళీ సెంటిమెంట్ రగిలిస్తున్నారా, లాస్ట్కి జై తెలంగాణ ఏందిరా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దాని మీద ఒక దుష్ప్రచారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ పదాన్ని దుష్ప్రచారం చేస్తే చివరికి ఏమవుతుంది? అది 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 వచ్చి ఒక సెంటిమెంట్, ఒక పార్టీకి సంబంధించినటువంటి నినాదం కింద పడిపోతుంది. దాన్ని ఎవరు అనకూడదు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు ఆందానికి ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ అన్న లేకపోతే తెలంగాణ వాదులు ఎవరుతున్నారో వాళ్ళని పక్కన పెడదాం. కట్టర్ బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు జై తెలంగాణ నినాదం ఎప్పుడు విన్నారా మీరు? వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎంతసేపు ఉన్న భారత్ మాతాకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు, లేకపోతే హరహర మహాదేవ్ అంటారు, ఇంకేదో అంటారు. మతాలకు సంబంధించినటువంటి నినాదం చేస్తారు, పోతారు. జై తెలంగాణ అననే అనరాలు. ఇక కాంగ్రెస్ వాళ్ళు జై కాంగ్రెస్, జై ఇందిరమ్మ, జై సోనియా గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై మల్లికార్జున ఖర్గే, జై ఈ ఖర్గే, జై అది ఇది అని చెప్పేసి వీళ్ళు నాయకులకు జైలు కొడతారు, అలా పార్టీలకు జైలు కొడతారు. కానీ కేవలము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కొంతమంది ఉద్యమకారులు, ఈటల రాజేందరో లేకపోతే మిగతా పార్టీలో ఉన్నటువంటి విజయశాంతి లాంటి వాళ్ళు, ఇంకొంతమంది తెలంగాణ ఉద్యమకారులు జై తెలంగాణ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు కాబట్టి, ఆ స్ఫూర్తి ఉన్నోళ్ళు కాబట్టి. సో కాబట్టి ఈ జై తెలంగాణ పదం మీద మనం ఒక విష ప్రచారం చేస్తే రేపనాడు ఎవడు జై తెలంగాణ అనడు. ఇప్పుడు కొంతమంది తగ్గిస్తారు, ఊరికే జై తెలంగాణ పెడితే కింద ట్రోల్ చేస్తుంటారు, కామెంట్లు పెడుతుంటారు అని. కానీ ఎట్టి పరిస్థితిలో తగ్గకూడదు. దాని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. ఏదో మనం ఆఫ్టర్లో ఎమ్మెల్యే మాట్లాడితే గింత సీరియస్గా తీసుకోవాలన్నా అనేటువంటిది చాలా ఉంటుంది. కానీ అది ఎక్కడి నుంచి లీకులు ఇస్తా ఉన్నారు, దేనికోసం అనిపించారు రాకేష్ రెడ్డి తోటి, 2 జాతీయ పార్టీలు ఎందుకు అనిపించినాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి బేరు చేసుకోవాలి, వాస్తవాలను గ్రహించుకోవాలి, గమనించాలి ఏమవుతున్నది అనేది. చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది దీని వెనకాల. కొంతమంది ఏదో పేటెంట్ రైట్ లెక్క అనుకొని ఫీల్ అవుతుంది. బరాబర్ తెలంగాణ అనేది, జై తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల పేటెంట్ రైట్ అది. సో కాబట్టి ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి అది ఐక్యత అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇంకా తెలుగు ఏంది?
ఇప్పుడు ఏమైనా తెలుగు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయా? దేనికి అనాలి అట్లని? సో కాబట్టి ఈ పదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలు వచ్చేటట్టు ఇది ఆషామాషిగా రాలే. వేల మంది బిడ్డల త్యాగాల ఫలితంగా వచ్చింది. ఎంతోమంది రాజకీయంగా అదైపోయారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష సావుదాకా పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి వ్యవహారం. ఓయూ ఇట్లా రగిలిపోయింది. విద్యార్థులు ఎంతోమంది ఉద్యమాలు చేసిర్రు, ఇప్పటికి కేసులా తిరుగుతూ ఉన్నారు, ప్రాణాలు అర్పించిర్రు. ఎంతమంది త్యాగాల ఫలితంగా వచ్చింది తెలంగాణ. 60 ఏళ్ళు కొట్లాడినాం, విడతల వారిగా కొట్లాడినాం, తొలి దశ మలి దశ ఫిరోజెస్గా కొట్లాడినాం. ఇవన్నీ చేసినాం కాబట్టి తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అనే పదానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది తెలంగాణలో. సో కాబట్టి దాన్ని కనుమరుగు చేయడం కోసం చాలా రకాల కుట్రలు చేస్తాం. దీని వెనకాల చంద్రబాబు నాయుడు బ్యాచ్, దీని వెనకాల బీజేపీ బ్యాచ్, దీని వెనకాల రేవంత్ రెడ్డి బ్యాచ్. కాంగ్రెస్లో అందరాన్ని నేను అనను, రేవంత్ రెడ్డి పచ్చ బ్యాచ్ ఉంటుందా, వీళ్ళు మాత్రం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు జై తెలంగాణ పదాన్ని కనుమరుగు అవుతాడు చేద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా. సో కాబట్టి దీన్ని మనం తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి కుట్రలను మనం ఎప్పటికప్పుడు అది చేయాలి.